హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మార్కెట్ పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్గా ఉందనుకుంటున్నారా, నెగిటివ్గా ఉందనుకుంటున్నారా? నాకైతే సెన్సెక్స్ మొన్న పడిన మార్కెట్తో కంపేర్ చేసుకుంటే నిన్న కొంచెం పర్లేదు, ఈరోజు పర్లేదు, మరీ అంత హెవీగా పర్లేదని అయితే నేనైతే అనుకుంటున్నాను. మన సెన్సెక్స్ వచ్చేసరికి ఈరోజు 300 ఆల్మోస్ట్ ఎంత పడింది? ఈరోజు 0.35%. 1 మంత్లో ఎంత పడింది? 6 మంత్స్లో అయితే 9 ఆల్మోస్ట్ 10% వరకు మన సెన్సెక్స్ అయితే డ్రాప్ అయిపోయింది. ఇది ఎప్పుడు రికవరీ అవుతుందని ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంది. బయట జరుగుతున్న విషయాలను కనుక చూసుకుంటే మనం ట్రంప్, చైనా ఇష్యూ, మెయిన్ టారిఫ్స్ బీభత్సంగా వేసాడు. చైనా మీద అయితే 104 అంటే 104 వేసాడనమాట టారిఫ్స్. అంటే వాళ్ళు ఏదన్నా ఒక వస్తువుని తీసుకుంటే 104% టారిఫ్స్ చైనా వాళ్ళు అమెరికా వాళ్ళకి కట్టాలి. దానికి భిన్నంగా విచిత్రంగా టారిఫ్స్ వేయరేమో అనుకున్నారు చైనా ప్రెసిడెంట్ అమెరికా మీద 34% ఇచ్చాడు. ఇలా గ్లోబల్గా జరుగుతున్న వార్స్ వల్ల ఇదంతా మన మార్కెట్స్ ప్రైస్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదని అయితే అనిపిస్తుంది. ఇప్పుడు చైనా వాళ్ళు వచ్చేసరికి ఇండియాతో ఎట్లాంటి సంబంధాలు పెట్టుకుంటే మన మార్కెట్ ముందుకెళ్ళడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చూడాలి. ట్రంప్ అయితే కంప్లీట్లీ విరుద్ధంగా, అదేమంటే ఏదన్నా ఫీవర్ వచ్చినప్పుడు మెడిసిన్ వేసుకోవాలి, తప్పదు, ఇలాంటి సిచ్యువేషన్లో ఇట్లా ఉండాలి అని అంటున్నారు. కానీ అమెరికన్స్కి కూడా చాలా నష్టం వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎట్లాంటి స్టాక్స్ కొంటే బెటర్ అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి జొమాటో వచ్చేసరికి ఈరోజు మళ్ళీ 2%కి పైగానే పడిపోయింది. అసలు జొమాటో ఎక్కడుండేది? లాస్ట్ 1 మంత్లో కానీ లాస్ట్ 6 మంత్స్లో కానీ మనం చూసుకున్నప్పుడు జొమాటో ఆల్మోస్ట్ 295, ఆల్మోస్ట్ 300కి టచ్ అయ్యి జొమాటో కింద పడిందనమాట. ఏం బాలేవా? అన్నీ మంచిగానే ఉన్నాయి. కాకపోతే దానికి వచ్చే ఏవైతే ప్రాఫిట్స్ ఉంటాయో, క్వార్టర్లీ కానీ యాన్యువల్లీ కానీ వచ్చే ప్రాఫిట్స్ అయితే ఉంటాయో, ఆ ప్రాఫిట్స్ని అది డివైడ్ చేస్తుంది. లైక్ ఇప్పుడు బ్లింకిట్ని ఇంట్రడ్యూస్ చేసింది, దానివల్ల చాలా ప్రాఫిట్స్ వస్తాయి జొమాటోకి. మనం ఈ స్టాకును కనుక ఇట్లాంటి పర్టికులర్ ఈ సిచ్యువేషన్లో కనుక కొని పెట్టుకున్నట్లయితే ఫ్యూచర్లో 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఏదైనా ఒకటి కొన్నామంటే, ఇప్పుడు ల్యాండ్ కొన్నప్పుడు 2 రోజులకి 3 రోజులకి అది పెరగదు కదా, చూసుకుంటా ఉంటుంటే. అట్లా కొంచెం ఎక్స్టెండ్ చేసి దాన్ని పెట్టుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇంకోటి వడాఫోన్ ఐడియా కూడా అంతేనండి. 5G కనుక రోల్అవుట్స్ కనుక చేయగలిగితే, అది జనాల్లో కనుక వెళ్ళగలిగిందంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు ఎంత ఉందండి ప్రైజు? ఎంత ఉంది? ₹7 ఉంది. గడిచిన 6 నెలలు 7 నెలలు కనుక ఎక్కడి నుంచి పడిందండి? ఆల్మోస్ట్ 14-15 నుంచి పడింది. మనకి కనుక 5G కనుక రోల్అవుట్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. వడాఫోన్ ఐడియాలో కూడా. అది లాస్ట్ 6 మంత్స్లో చూసుకున్న, లాస్ట్ ఎప్పుడు Feb 7th ఎంత ఉందండి? ₹8 ఉంది. ఇప్పుడు ₹7 దాకా వచ్చింది. అది చిన్నగా పెరుగుతుంది. కాకపోతే మనం దానికి ఇంకొంచెం టైం ఇవ్వాలి. నెక్స్ట్ సుజలాన్, నా నెంబర్ 1 స్టాక్. ఎందుకు పడిపోతుందండి సుజలాన్ ఎందుకు పడిపోతుంది? ఆల్మోస్ట్ 30% లాస్ చూపిస్తుంది. లాస్ట్ 6 మంత్స్ నుంచి కనుక చూసుకుంటే 30%. ఎక్కడి నుంచి పడింది? 84 నుంచి పడింది సుజలాన్. ఎంత మంచి స్టాకు! సుజలాన్ నెంబర్ 1 స్టాక్. ఆర్డర్స్ లేవా అంటే ఆర్డర్స్ కూడా మంచిగానే ఉన్నాయి. ఎందుకు పడుతుంది స్టాక్ మరి? ఈ కరెంట్ సిచ్యువేషన్ జరుగుతున్న టారిఫ్స్ వల్ల కానీ ఇట్లా రకరకాల సినారియో ఉంటుందండి. మంచి స్టాకు హోల్డ్ చేసి పెట్టుకుంటే మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది.